ఈరోజు ఈ యొక్క నరసరావు చిలకలూరుపేట రూరల్కి సంబంధించి పసుమరు గ్రామంలో మీ అందరికీ తెలుసు ఎలగాల హనుమాయమ్మ పసుమరులో ఉంటుంది. ఆమె 6/5/2025 ఏల్చూరు గ్రామానికి వెళ్ళింది తలుపు తాళం వేసుకొని. మళ్ళీ ఆమె 11వ తారీఖున ఆమె వచ్చి ఇల్లులో చూసుకుంటే తలుపుల తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి 42 సెవర్లు బంగారం, వివిధ ఆర్నమెంట్స్, అదేవిధంగా 2 రాగి ఈ కాగులు, 3 రాగి చెంబులు, ఇంకా ఇత్తడి, ఈ ప్రాపర్టీ మొత్తం కూడా 4,90,000 అంటే పాత వాల్యూ ప్రకారం ఇప్పుడు వేస్తే 33 లక్షలు 34 లక్షలు వస్తుంది మొత్తం. ఈ వాల్యూ గల ప్రాపర్టీని అందరూ కూడా ఈ ఇద్దరు దొంగలు, వీళ్ళు రాముడు, బీరా సిద్ధు, వీళ్ళిద్దరూ చిత్తుకాయలు ఏరుకున్నట్టుగా నటిస్తూ మద్యానికి అన్ని రకరకాల దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆ తాళం వేసినటువంటి ఇంటికి వెళ్ళి పగలగొట్టేసి ఈ ప్రాపర్టీని అంతా తీసుకొని వాళ్ళ చుట్టాల ఇళ్లలో పెట్టుకొని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇది గ్రేవ్ కేసు కాబట్టి సిఐ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి వాళ్ళ యొక్క టీం యేసుబాబు, సుబ్బారావు అండ్ ఇంకా ఇర్మియా, ఇంకా సైదా, వీళ్ళందరూ కూడా మన అనిల్ నాయకత్వంలో, మన ఎస్ఐ అనిల్ నాయకత్వంలో విరివిగా కష్టపడి వితిన్ 6 డేస్లో ఈ యొక్క ప్రాపర్టీని, ఎంటైర్ ప్రాపర్టీని, సహజంగా దొంగతనం చేసిన తర్వాత ప్రాపర్టీని అమ్ముకోవటానికి ముద్దాయిలు ప్రయత్నం చేస్తారు. ఆ తరుణంలో ఆ యొక్క ప్రాపర్టీని అమ్ముకోకుండా వితిన్ 6 డేస్లో ఈ యొక్క గ్రేవ్ కేసుని డిటెక్ట్ చేసి మరి మేము ముందు ఈరోజు ఆర్డర్ పెట్టాం. ఇది క్రెడిట్ గోస్ టు చిలకలూరుపేట సర్కిల్కి, నరసరావుపేట సబ్ డివిజన్కి, వీళ్ళందరికీ కూడా సిఐ నాయకత్వంలో పనిచేసిన ఎస్ఐకి, ఏఎస్ఐలు, ఇంకా స్టాఫ్ మొత్తానికి కూడా రివార్డ్ రోల్కి మేము రివార్డుకి పంపిస్తున్నాం. ఆల్రెడీ ఎస్పీ గారు రివార్డు ఇద్దామని చెప్పారు. తర్వాత మన యొక్క పల్నాడు ఎస్పీ కె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నరసరావుపేట డిఎస్పీ గారి సూపర్విజన్లో ఈ యొక్క సిఐఎస్ఐస్ అండ్ సిబ్బంది పనిచేశారు. వీళ్ళందరికీ కూడా రివార్డులకి రికమెండ్ చేస్తాం. కాబట్టి ఇంత మంచిగా, బహుశా నాకు తెలిసిందంటే చిలకలూరుపేటలో ఏదైనా అఫెన్స్ జరిగినా మొత్తం మీద వితిన్ 7 days 6 daysలో పడతాం, లేదనుకుంటే ఇంకొక 1 month అయినా ప్రాపర్టీ రికవరీ 90% పనిచేసి ఈ యొక్క సొత్తు పోయినటువంటి ఈ యొక్క అర్జీదారులకు అందజేస్తూ ఉన్నాం. అందుకు మరి ముఖ్యంగా మా యొక్క సిబ్బందిని అందరినీ కూడా అభినందిస్తూ, మరి మీరు కూడా ఎప్పటికప్పుడు రకరకాల సూచనలు ఇస్తూ ఉన్నందుకు మరి ముఖ్యంగా ప్రెస్ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.